హలో, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైత్రి టాక్స్. నేను మీ మైత్రిని. ఈరోజు మన వీడియోలో ఎంతో ఈజీగా కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కూడా తయారు చేసుకోగలిగే ఒక స్వీట్ ఐటెంని చూసేద్దాం. అదే 7 కప్ బర్ఫీ. ఇది చాలా బాగుంటుందండి, త్వరగా కూడా అయిపోతుంది. అంటే ఒక అరగంటలో అలా అన్నమాట. ఇది మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, తప్పకుండా మిమ్మల్ని మెచ్చుకుంటారు. మరి ముఖ్యంగా స్వీట్ని ఇష్టపడిన వాళ్ళు కూడా దీనిని ఎంతో ఇష్టంగా తింటారు. దీనికోసం ముందుగా మనము 1 కప్పు శనగపిండి, 2 కప్పుల చక్కెర, 2 కప్పుల నెయ్యి, 1 కప్పు పాలు, అరకప్పు పచ్చి కొబ్బరి తురుము వాడుతున్నాను. నెయ్యిని కరిగించి తీసుకోవాలి. 1 కప్పు పచ్చి కొబ్బరి బదులు అరకప్పు తీసుకుని మిగతా సగం కప్పు కాజు ఇంకా బాదాంని పొడి చేసి తీసుకున్నాను, మంచి టేస్ట్ కోసం. ఇంకా కొద్దిగా ఇలాచీ పొడిని కూడా తీసుకున్నాను. అన్నీ కలిపి మనకు 7 కప్స్ మెజర్మెంట్లో ఉంటాయి. అందుకే ఇది 7 కప్స్ బర్ఫీ అయ్యింది. ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే ఒక ప్లేట్కి కానీ ట్రేకి కానీ నెయ్యిని గ్రీస్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఒక ప్లేట్ని తీసుకున్నాను. దీనికి బాగా నెయ్యి గ్రీస్ చేసి పెట్టుకుంటే మనకి మిగతా ప్రాసెస్ ఈజీ అవుతుంది. ఇంకా ప్రాసెస్లోకి వెళ్దాం. ఒక ప్యాన్లో శనగపిండిని తీసుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో రోస్ట్ చేసుకోవాలి, లేకపోతే మాడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోకి 1 కప్పు పాలని తీసుకుని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వలన మనకు లంప్స్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. పాలు పచ్చివి కూడా తీసుకోవచ్చు. నేనైతే కాచిన పాలను తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నట్టు ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు నెయ్యి కూడా తీసుకుని కలుపుకోవాలి. చూస్తున్నారా, ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇక ఈ మిశ్రమాన్ని ఒక ప్యాన్లోకి తీసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇందులోకి 2 కప్పుల చక్కెరను వేసుకోవాలి. తరువాత అరకప్పు కాజు బాదాం పౌడర్ని కూడా వేసుకోవాలి. తరువాత పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకోవాలి. అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి మిగిలిన ఇంకో కప్పులో సగం నెయ్యిని కూడా వేసుకోవాలి. దీనినంతా మిక్స్ చేస్తూనే ఉండాలి. ఈ స్వీట్ కూడా మైసూర్ పాక్ లాగా మనము స్టవ్ దగ్గరే ఉండి కలుపుతూ ఉండాలి, లేదా అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ చూపిస్తున్నట్టు కొద్దిగా కలర్ మారుతుంది. పాకం కూడా పలచబడుతుంది. అప్పుడు మిగిలిన నెయ్యిని కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఒక 10 నుండి 15 నిమిషాలు బాగా కలయబెడుతూనే ఉండాలి. అప్పుడు కొద్దిగా దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇలాచీ పౌడర్ని వేసుకోవాలి. దీని వలన మనకి 7 కప్ స్వీట్ మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ప్యాన్ చివర్ల నుండి తీస్తూ కలుపుకోవాలి. పాకం ఇలా దగ్గర పడి ప్యాన్కి అతుక్కోకుండా వస్తే స్వీట్ రెడీ అయినట్టు. ఇప్పుడు దీనిని మనం ముందుగానే నెయ్యి పూసుకుని పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకోవాలి. బాగా చల్లారనివ్వాలి. నాకైతే 1 గంట సేపు పట్టింది పూర్తిగా చల్లారడానికి. మీకు త్వరగా చల్లారాలంటే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చు. చల్లారాక మీకు నచ్చిన షేప్లో, మీకు నచ్చిన సైజులో కట్ చేసుకోవచ్చు.
ఇక్కడ నేను ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ యాడ్ చేయలేదు. మీకు ఇంకా అట్రాక్టివ్గా ఉండాలంటే కొద్దిగా ఎల్లో కలర్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే డెకరేషన్ కోసం డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. మామూలుగా అయితే దీనిని ఇలాగే చేస్తారండి, డెకరేషన్ ఏమీ లేకుండా. అందుకే నేను వాడలేదు. అంతేనండి, మన 7 కప్స్ బర్ఫీ రెడీ అయ్యింది. చాలా ఈజీగా ఉంది కదూ. డెఫినెట్గా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలపండి. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైత్రి టాక్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియో షేర్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే మీకు నా ఛానల్లో కొత్త వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. తప్పకుండా షేర్ చేస్తారు కదా వీడియోని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.